హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ కోఫ్తా రెసిపీ చూసేద్దామండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? అయితే పదండి. మరి నీట్గా వాష్ చేసిన మటన్ కీమా అండి. ఇలా ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా పెట్టుకోవాలి. చిల్లీ పౌడర్ అండి, ఒక టీ స్పూన్. ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ చూసారా, ఒక టీ స్పూన్. ఒక పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి. ఒక ఇంచు చెక్క, 2 లవంగాలండి. సాల్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అది ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొరియాండర్ అండి, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలండి. తర్వాత కోకోనట్ పేస్ట్ అండి, ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటాం మేము. చూసారా, ఇవండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. ముందుగా చూసారా, ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని, యాక్చువల్లీ ఇదంతా పెద్ద మిక్సీ జార్లోనే వేసుకోవాలండి, బ్లెండింగ్ కావాలి కదా. కీమా అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుకోవాలన్నమాట, బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసాము, గ్రీన్ చిల్లీస్ వేసాము. చూసారా, ఇది కోకోనట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఒక ఇంచు చెక్క, 2 లవంగాలు వేసుకున్నామండి. దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చిల్లీ పౌడర్, ఇదంతా మన టేస్ట్ పట్టండి. ఒక టీ స్పూన్ మనం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుంటుంది. ధనియాల పౌడర్ చూసారా, 1 టీ స్పూన్ వేసుకున్నాం. దాంట్లో ఒక చిన్న టీ స్పూన్, పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసిన ఇలా కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలండి. చూసుకున్నారా, బ్లెండ్ చేసుకుంటే ఎలా పేస్ట్ వచ్చిందో. కొంచెం బ్లెండ్ చేసుకునేటప్పుడు మనం మిక్సీ కొంచెం ఆన్ ఆఫ్ చేస్తా మనము చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన మిక్చర్ని తీసుకొని పక్కన చూసారా, ఇక్కడ బాండలి తీసుకున్నాము. ఇది వాటర్ అండి, కొంచెం వాటర్ని చేయికి అత్తుకుంటా చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుంటా పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద బాల్స్ అయితే బాగుండదండి, చిన్న చిన్న మీడియం సైజ్, అంటే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజ్ బాల్స్. చూసారా, మటన్ కోఫ్తా అంది. ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోద్ది. అండ్ ఇంకోటి తెలుసా అండి మీకు, కొంచెం కీమా తీసుకున్నా కూడా ఇవి చాలానే ఎక్కువ బాల్స్ వస్తాయండి, మటన్ కీమా బాల్స్. దీన్ని యాక్చువల్గా మేము కోఫ్తా అంటాం, మటన్ కోఫ్తా అంటాము. చూసారా, ఇలా మొత్తము ఒక్కొక్కటిగా మనము కొంచెం వాటర్ అద్దుకుంటా మనం ఇలా బాల్స్ చేసుకుంటా పెట్టుకోవాలండి. మెయిన్ దీని ప్రాసెస్ ఏంటి తెలుసా అండి, బ్లెండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేసుకుంటే మీకు ఇలా బాల్స్ రావండి. చూసారా, తర్వాత ఏం చేస్తాం తెలుసా, మనం దాంట్లో కొంచెం నీళ్ళు ఉంది కదా, అది వేసుకొని ఇలా ఒక కడాయి తీసుకెళ్ళి మన స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే అది కొంచెం బాగా బాయిల్ అవుతుంది, అంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది. తర్వాత ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని చూసారా, మొత్తం నీళ్ళు ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ కదపి లాస్ట్లో మనం మిక్స్ చేసుకొని డ్యూరింగ్ ప్రాసెస్లో మనం మిక్స్ చేయాలి, ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ బాల్స్ అనేవి తెలుసా, ఇలా కడాయిలో ఆయిల్ వేయాక ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి టూ మచ్గా చేసుకుంటూ ఫ్రై అయిపోతాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదండి, మన ఫైనల్ రెసిపీలకు ఎంత బాగుంది చూడండి, కీమా కోఫ్తా అండి. చాలా బాగుంటుంది, దాని టేస్ట్ అయినా కానీ టెక్స్చర్ అయినా సరే లోపల వరకు బాగా కుక్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయి చేయడము.
కొంచెం కీమా తీసుకున్నా చూసారా, మనం తీసుకున్న ఒక బౌల్ కీమా తీసుకున్నాము, ఎన్ని వచ్చాయి చూసారా, ఒక ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చు. అవి కుక్ చేసేటప్పుడు కొంచెము మనం నిదానంగా చేసుకోవాలండి. ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.